N24 న్యూస్ ప్రేక్షకులకు మహాశివరాత్రి శుభాకాంక్షలు. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. తెలుగు రాష్ట్రాలలో ఘనంగా శివరాత్రి వేడుకలు. భక్తులతో గిటగిటలాడిన శైవ క్షేత్రాలు. క్లైమాక్స్ కి చేరిన టీడీపీ జనసేన బీజేపీ పొత్తు. ఢిల్లీలో సీట్లపైన జోరుగా చర్చలు. ఓల్డ్ సిటీ మెట్రో రైలు ప్రాజెక్టుకు శంకుస్థాపన చేసిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఎన్నికలొచ్చినప్పుడే రాజకీయాలు, తరువాత అభివృద్ధిపై దృష్టి అని వెల్లడి. ఐఎంజీ భూముల వ్యవహారాన్ని తిరగదోడిన సజ్జల. వైఎస్ ఔదార్యంతో చంద్రబాబు బతికిపోయారని వ్యాఖ్యలు. వైఎస్ తలుచుకొని ఉంటే చంద్రబాబు ఊచలు లెక్కబెట్టేవారని వెల్లడి. మల్లారెడ్డిని కాంగ్రెస్ పార్టీలోకి రానిచ్చేది లేదన్న మైనంపల్లి హనుమంతరావు. అన్యాయంగా దోచుకున్న సొమ్మును తిరిగి ఇస్తేనే పార్టీలో చేర్చుకుంటామని వెల్లడి. దగ్గరుండి మల్లారెడ్డి అక్రమ భవనాలను కూల్చివేయిస్తానన్న కాంగ్రెస్ నేత. ఇక వార్త వివరాల్లోకి వెళ్తే 2024 ఎన్నికలకు సమయం దగ్గర పడుతున్న వేళ ఏపీ రాజకీయాలు రసవత్తరంగా మారుతున్నాయి. ముఖ్యంగా అన్నిటికంటే ఉత్కంఠ రేపుతున్న అంశం బీజేపీతో టీడీపీ జనసేన పొత్తు. జగన్ ను గద్దెదించడమే లక్ష్యంగా పొత్తు కుదుర్చుకున్న పవన్ కళ్యాణ్, చంద్రబాబు బీజేపీతో పొత్తు కోసం తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. ఇప్పటికే పవన్, బాబు చెరోసారి ఢిల్లీ వెళ్లి బీజేపీ పెద్దలను కలిసినప్పటికీ పొత్తు విషయం ఎటూ తేల్చలేదు. బీజేపీతో పొత్తుపై ఎలాంటి క్లారిటీ లేకుండానే ఉమ్మడి అభ్యర్థుల జాబితా ప్రకటించేశాయి టీడీపీ జనసేన. తాజాగా బీజేపీతో పొత్తు విషయమై మరోసారి ఢిల్లీ వెళ్లారు చంద్రబాబు, పవన్ కళ్యాణ్. ఈ నేపథ్యంలో కొన్ని ఆసక్తికర వార్తలు వినిపిస్తున్నాయి. తాము అడిగినన్ని సీట్లు కేటాయిస్తేనే టీడీపీ జనసేన కూటమితో పొత్తుకు ఓకే చెప్తామని బీజేపీ పెద్దలు కండిషన్ పెట్టినట్టు తెలుస్తోంది. పొత్తులో భాగంగా బీజేపీ 13 ఎంపీ సీట్లను అడుగుతుండగా చంద్రబాబు 4 లేదా 5 ఎంపీ సీట్లు కేటాయించడానికి సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది. హైదరాబాద్ పాత బస్తీ మెట్రో లైన్ కు శుక్రవారం ఫరూక్ నగర్ డిపో వద్ద సీఎం రేవంత్ రెడ్డి భూమి పూజ చేశారు. ఎంజీబీఎస్ నుంచి ఫలక్నుమా వరకు మొత్తం 5.5 కిలోమీటర్ల పొడవున 4 స్టేషన్లతో ఈ రైలు మార్గాన్ని నిర్మించనున్నారు. 2,000 కోట్ల అంచనా వ్యయంతో ఈ నిర్మాణాన్ని చేపడుతోంది రాష్ట్ర ప్రభుత్వం. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ, ఇది ఓల్డ్ సిటీ కాదు, ఒరిజినల్ హైదరాబాద్. దీనిని అంతర్జాతీయ నగరంగా తీర్చిదిద్దేందుకు ఎంతో మంది కష్టపడ్డారు. ఆ గుర్తింపులను కాపాడే బాధ్యత మా ప్రభుత్వంపై ఉందన్నారు. ఎన్నికలొచ్చినప్పుడే రాజకీయాలు, తరువాత అభివృద్ధిపైనే దృష్టి పెడతామన్నారు. 3 ఏళ్లలో ప్రాజెక్టులు పూర్తయ్యేలా సర్కార్ ప్రణాళికలు సిద్ధం చేస్తోందన్నారు సీఎం రేవంత్ రెడ్డి. హైదరాబాద్ కు త్రాగునీరు తెచ్చిన ఘనత కాంగ్రెస్ దే అన్నారు. ఎంజీబీఎస్, దారుల్ షిఫా జంక్షన్, పురాణా హవేలీ, ఇత్తేజా చౌక్, అలీజాకోట్ల, మీర్ అమోనిక్ దర్గా, హరిబౌలి, షాలిబండ, షంషీర్ గంజ్, అలియాబాద్ ప్రాంతాల మీదుగా ఫలక్నుమా వరకు ఈ మెట్రో లైన్ నిర్మాణం జరగనుంది. అక్కడ కలుషితమైన వాతావరణం, కానీ ఇక్కడ ప్రజల సహకారంతో వ్యాపార కేంద్రంగా, అభివృద్ధి పర్యాటక కేంద్రంగా ఈ ప్రాంతాన్ని ప్రజలు తీర్చిదిద్దారు. అందుకే ఈరోజు నా ప్రజలకు, తెలంగాణ ప్రజలకు మూసి రివర్ ఏదైతే ఉందో ఈ రోజు కాలుష్యంతో మూసి మొత్తం మారే. అందుకే ఈరోజు పోటీ పడి మోర్ మూసి 2024 అనే ప్రాజెక్టు తోటి అందరికీ తెలియజేస్తున్నా. అదేవిధంగా మిత్రులారా, मेरे भाई बहनों, बहुत सारे पंजाब से, अलग अलग जगह से यहाँ पर आए हुए हमारे भाइयों को, भाइयों को मेरा एक ही गुजारिश है, आप लोगों का आशीर्वाद हमारे साथ में रहना। ये रिश्ता रिश्ता नहीं है, ये रिश्ता राजनीति का रिश्ता नहीं है, ये रिश्ता परिवार के रिश्ता है। आप हमारा परिवार है, हमारा परिवार में शामिल होगा। हमारे परिवार का आने के लिए हमारे पूरे तेलंगाना के जनता से आप लोगों को मैं स्वागत करता हूँ। कभी भी फुर्सत मिले हैदराबाद शहर आना, हैदराबाद बिरयानी खाना है। भी कोशिश करो, मैं भी कोशिश किया हराने के लिए, मगर नहीं हो सका। वो चुनाव के समय पर कोशिश किए, पर चुनाव खत्म होते ही मैं सोचा भाई हैदराबाद शहर को हम दूसरी एक लेवल पे डेवलप करना है, तो जो इलेक्टेड रिप्रेजेंटेटिव्स और एमआईएम को साथ में लेकर चलने के लिए
हम लोग कोशिश की, इसीलिए अकबरुद्दीन ओवैसी जी को मेरे साथ में, मैं लंदन टेम रिवर को देखने के लिए साथ में लेकर गए, हम साथ में गए, क्योंकि मेरे से ज्यादा जानकारी उनको है। मेरा दोस्त अकबर भाई के बेटी वही बारिस्टर पढ़ रहे, जहां पर हमारे असद साहब ने पढ़ा है, और दो उनके परिवार में दूसरे बारिस्टर अभी बना रहे। असद साहब बारिस्टर पढ़ के अभी पूरा हिंदुस्तान में नाम कमाए, आप लोगों के तरफ से आवाज उठा रहे। लोकसभा में ऐसा गिन सकते आवाज उठाने वाले, उसमें से असद साहब एक है। ये एमआईएम के लिए नहीं तो कुछ माइनॉरिटी के लिए नहीं, 140 करोड़ लोग जो हिंदुस्तान में, सबके तरफ से वो आवाज उठा रहे हैं पार्लियामेंट में। టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు అప్పట్లోనే 1,00,000 కోట్ల కుంభకోణానికి పాల్పడ్డారని, అది స్కామ్లోకెల్లా అతి పెద్దదని ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి ఆరోపించారు. ఐఎంజీ భారత్ సంస్థ పేరిట చంద్రబాబు భారీ స్కెచ్ వేశాడని, కానీ వైఎస్ మంచితనం వల్ల చంద్రబాబు జైలు పాలవకుండా బయటపడ్డారని వెల్లడించారు. చంద్రబాబు ఒక ఇంటర్నేషనల్ స్కామర్ అని, ఐఎంజీ తరహాలోనే అమరావతిలోనూ చంద్రబాబు దోపిడీకి పాల్పడ్డారని సజ్జల వివరించారు. తెలంగాణ హైకోర్టు నారా చంద్రబాబు నాయుడు గారు 20 ఏళ్ల క్రితం చేసిన ఒక మహా దోపిడీ గురించి ఒక పిటిషనర్ వేసిన ఐఎంజీ భారత్ పిటిషనర్ వేసిన దాన్ని కొట్టివేస్తూ, పిటిషన్ను కొట్టివేస్తూ ఇచ్చిన జడ్జిమెంటు, ఆర్డరు, ఇది నేపథ్యం. ఇది ఎందుకు ఇప్పుడు దీని గురించి మాట్లాడుతున్నామంటే, నారా చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి, ఆయన దేనికైనా పేరుగాంచిన వాడంటే ఒక దోపిడీకి, నిలువు దోపిడీకి, ప్రపంచంలోనే గుడిని, గుడిలో లింగాన్ని, దాని కింద మట్టితో సహా స్వాహా చేయగలిగిన ఒక, అది క్లాసికల్ పద్ధతిలో చేయగలిగిన నేరస్తులు ఎవరైనా ఉంటే వాళ్లకు నాయకుడిగా ఉంటాడని చెప్పడానికి పనికొచ్చే క్లాసిక్ కేసు అది. ఆ రోజు జరిగింది 2007లో రాజశేఖర రెడ్డి గారు, ఆయన వచ్చినాకంటే 2004లో రాజశేఖర రెడ్డి గారి ప్రభుత్వం వచ్చాక దాని మీద విచారణ సంఘాన్ని వేసి వాస్తవాలు వెలికి తీసి సరిదిద్దినందువల్ల ఆ స్కామ్ అక్కడ ఆగిపోయింది. లేకపోతే అది మెటీరియలైజ్ ఉంటే అది దాని వాల్యూ ఎంత, స్టేట్కి ఎంత నష్టం జరిగేది అంటే ఊహించలేనంత అని ఇప్పటికీ అర్థమవుతుంది. ఆ రోజుల్లోనే అది చాలా అతిపెద్ద భారీ స్కామ్, కుంభకోణము, కుట్ర అని అప్పట్లోనే వార్తలు వచ్చాయి. అందులో స్ట్రెయిట్ బ్లాక్ అండ్ వైట్, అంటే ఎలాంటి 20 మంది 50 మంది ఉన్న కుట్ర కాదు, లేక వ్యవస్థలో ఉండే లోపాలను వాడుకొని ఆ గడ్డి స్కామం గోదాన్లా కాదు, కింది వరకు అవినీతి జరిగింది కాదు. ఒక్క వ్యక్తి రాష్ట్రానికి నాయకత్వం వహిస్తున్న, ప్రభుత్వానికి హెడ్గా ఉన్న, పెద్దగా ఉన్న వ్యక్తి, ఆయన అవినీతికి పాల్పడితే నేరుగా ఎట్లుంటుంది, అందులోనూ అతను అత్యాశాపరుడై, దురాశాపరుడై చంద్రబాబు నాయుడు లాగా ఉంటే ఎట్లుంటుందనే విశ్వరూపం చూపించిన కేసు అది. సరే, ఈరోజు అది సహజంగానే ఒక సాక్షిలో వచ్చినట్టుంది, ఇంకా మిగిలిన ఒకటి 2 మీడియాలో వచ్చిందేమో, కానీ ఎల్లో మీడియాలో అయితే నాకు తెలిసి ఎక్కడా కనపడినట్లేదు. తీర్పు ఆర్డర్ కాపీ కానీ ఆ తీర్పు గురించి వార్త కానీ ఉన్నట్లేదు నాకు తెలిసి. క్లుప్తంగా అది యుఎస్లో ఉండే ఐఎంజీ అకాడమీ అనే స్పోర్ట్స్ అకాడమీకి దాని 100% సబ్సిడరీ అనే పేరుతో అసలు సంబంధం లేని ఒక ఐఎంజీ భారత్ సమ్ స్పోర్ట్స్ అకాడమీ ప్రైవేట్ లిమిటెడ్ అనే ఒకటి కంపెనీ ఫామ్ అవుతుంది. 2003 ఆగస్టులో 5వ తేదీన అది ఫామ్ అవుతుంది.
అంటే ఇన్కార్పొరేషన్ ఆ రోజు అవుతుంది. 2009 ఆగస్టు 9 ఎంఓయూ ఎంటర్ అయిపోతుంది గవర్నమెంట్. సరిగ్గా 4 రోజుల ముందు పుట్టిన కంపెనీలో 4 రోజుల తర్వాత ప్రభుత్వం ఎంఓయూ ఎంటర్ అవుతుంది. అంతా చేస్తే ఆ కంపెనీకి కానీ ఒరిజినల్ ఐఎంజీ. మాజీ మంత్రి బీఆర్ఎస్ ఎమ్మెల్యే మల్లారెడ్డిపై మైనంపల్లి హనుమంతరావు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. శుక్రవారం ఆయన కండ్లకోయలో మాట్లాడుతూ భూ కబ్జాదారు అయిన మల్లారెడ్డిని కాంగ్రెస్ పార్టీలోకి రానిచ్చేది లేదని తేల్చి చెప్పారు. ఆయన అన్యాయంగా దోచుకున్న సొమ్ము తిరిగి ఇస్తేనే పార్టీలోకి రాణిస్తామని అల్టిమేటం జారీ చేశారు. మల్లారెడ్డి అహంకారంతో ముందుకు వెళ్తున్నాడని, తాను ఏ పదవి కావాలంటే ఆ పదవి వస్తుందని వాగుతున్నారని, కానీ బిడ్డ ఇలా వాగితే నీ వెంట పడతా, నువ్వు ఏ పాలు అయితే అమ్మావో ఆ స్థాయికి తీసుకెళ్తానని హెచ్చరించారు. పాలమ్మినా పూలమ్మినా అని చెబుతుంటారు కదా, మళ్లీ ఆ స్థాయికి కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకెళ్తుందన్నారు. మేము మాట్లాడుకుంటూ పోతే సమయం లేదు, రేపు మా ప్రోగ్రాం ఉంది కాబట్టి ఇది ఒక జస్ట్ ఓన్లీ శాంపుల్. ఇది మీరు ఏ విధంగా మాట్లాడితే ఆ విధంగా మేము కూడా బయటకు రావడానికి సిద్ధంగా ఉన్నాం. అన్నిటినీ కూడా బయట పెట్టే వరకు నిద్రపోం. వక్ఫ్ బోర్డు భూములు కూడా కబ్జాలు చేసిండ్రు, వక్ఫ్ బోర్డు భూములు వర్క్స్ ఆపిండ్రు. మొన్న ప్రభుత్వం వచ్చినాక, వాళ్ళ ప్రభుత్వం ఉన్నప్పుడు వక్ఫ్ బోర్డు అధికారులు పోతే ఎవరిని లెక్క చేయకుండా వర్క్ ఆపలేదు. ఇవన్నీ విత్ ఎవిడెన్స్, విత్ డాక్యుమెంటరీ ఎవిడెన్స్ మా దగ్గర ఉన్నాయి. మాట్లాడాలంటే టెంపుల్ ల్యాండ్స్, వక్ఫ్ బోర్డ్ ల్యాండ్స్ నాకు తెలిసినంత మటుకు ఈ ప్రభుత్వం వచ్చినాక గౌరవ కేసీఆర్ గారి హయాంలో 55,000 ఎకరాలు స్వహా అయినాయి. అదే కాకుండా అసైన్మెంట్ భూములు, దానికి బెనాముల పేర్ల మీద పాస్బుక్లు ఇప్పించిండ్రు. ఇవన్నీ విత్ ఎవిడెన్స్ ఉన్నాయి. ఇవన్నింటినీ కూడా వదిలే ప్రసక్తి లేదు. రోజుకొకరు చొప్పున జైలుకు పోవడం ఖాయం. నాకు విత్ ఎవిడెన్స్ ఉన్నాయి. పత్రికా సోదరులు వచ్చిండ్రు, చాలా మంది నా దగ్గరికి, ఎలక్ట్రానిక్ మీడియా సోదరులు వచ్చిండ్రు, ప్రజలు వచ్చిండ్రు, వచ్చి చెప్పడం జరిగింది. ఈ దొరవారి దగ్గరికి పోయి ఏదైనా డొనేషన్ తక్కువ చేయి కేటీఆర్ గారు చెప్పిండ్రు, హరీష్ చెప్పిండంటే పుణ్యానికి వచ్చినా పుక్కటికి వచ్చినా డబ్బులు ఇస్తే మేము పదవి ఇచ్చిర్రు, నాకు 100 కోట్లు ఖర్చు పెట్టినా ఇంకా మళ్ళీ ఇప్పుడు కూడా డొనేషన్ లేకుండా నేను ఇవ్వాలా, సమస్య లేదని చెప్పడం. మరి పత్రికా సోదరులు కూడా దానికి ఉదాహరణ చెప్పిన వాళ్ళు కూడా ఇక్కడ ఉన్నారని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. ఇది వాస్తవాలు మాట్లాడుతున్న, అవాస్తవాలు కాదు. హాస్పిటల్ ఫ్రీ అన్నారు, హాస్పిటల్ ఎప్పుడు ఫ్రీ లేదు, ఇప్పుడు హాస్పిటల్ బందే అయింది. ఇవన్నీ కూడా గమనిస్తున్న ప్రజలు. మేము వెంబడాడతాం. ఇక్కడ వెనుకకు పోయే ప్రసక్తి లేదు. నా ఆల్రెడీ 59-60 ఇయర్స్, నేను ఇంకో 10 సంవత్సరాలు డబ్బులకు అమ్ముడు పోయేటోళ్ళు లేరు. ఒకప్పుడు సామెత ఉంది, రాజుల పైసలు రాళ్ల పాలు. అంటే రాజులకే దేవుడు చూయించిండు, అడ్రస్ లేకుండా పోయిండ్రు. ఇవాళ ఉదాహరణకు అనిల్ అంబానీ గారు ఏ స్థాయిలో ఉండే ఏ స్థాయిలో పోయిండు. డబ్బుల అహంకారంతో ఎప్పుడు కూడా నడవదు. నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా, విజ్ఞప్తి అంటే రిక్వెస్ట్ చేస్తా ఉన్నా, ఈ పిచ్చి పిచ్చి శాస్త్రాలు డబ్బులతో ఏదైనా సాధించవచ్చు అనుకోవడం పొరపాటు. దేవుడు అనేటోడు ఉన్నాడు, అడ్రస్ లేకుండా పోతావు బిడ్డ. నీకు మళ్ళీ చెప్తున్నా, ఆయన వెంకటేశ్వర స్వామి దగ్గర నేను ప్రమాణం చేసినప్పుడు మైనంపల్లి ఒట్టేసిండు, నాశనం అయిపోతాడు, ఆగమవుతాడని. నేను ఎప్పుడు కూడా దేవుళ్ళ దగ్గర మాట్లాడా, కానీ ఆయన ఒక్కరోజు మాట్లాడినా అంటే దేవుడే మాట్లాడించిన. ఎప్పుడు కూడా మీడియా సోదరులు, నేను ఏడుపాయలకు వెళ్ళినా, తిరుపతికి వెళ్ళినా, ఎక్కడ వెళ్ళినా మీడియా సోదరులు అడిగితే 2 రాష్ట్రాలు బాగుండాలంట. ఎప్పుడు కూడా నేను కామెంట్ చేయలేదు. ఆ రోజు వెంకటేశ్వర స్వామి మాట్లాడిచ్చిండేమో. నేను ఎప్పటికి కూడా కృతజ్ఞత, నాకు ఇక జీవితంలో ఏమి ఆశించలే. నేను ఏదైతే వెంకటేశ్వర స్వామి అనుకోకుండా దేవుడే నా నోట అనిపించిండు, ప్రమాణం చేస్తున్నా, మైనంపల్లి రోహిత్ను ఎమ్మెల్యే చేస్తా మెదక్లా అన్నా, దానికి నేను నా కంఠంలో ఊపిరుండే వరకు నేను వెంకటేశ్వర స్వామిని మర్చిపోను. నేను అక్కడ ఎంతో మందికి దర్శనాలు చేపించిన, తప్పకుండా వారి ఆశీస్సులు ఉన్నాయి కాబట్టే ఇవాళ నువ్వు అహంకారంతో ముందుకు పోతున్నావు. మంత్రి అంటే మంత్రి అయిపోతా, ఎంపీ అంటే ఎంపీ అయిపోతా అని ఎన్నోసార్లు వాగినావు. ఆ వాగుడు మానేసుకో. నువ్వేదో అనుకుంటున్నావు బిడ్డ, నీ నెంబడి పడతా. మళ్ళా నువ్వు రివర్స్ వచ్చి బ్యాక్ వాటర్ లాగా సముద్రంలో బ్యాక్ వాటర్ ఎట్లొస్తాయి అవి, అదే విధంగా నువ్వు ఏడికెళ్ళి పాల వినవో ఆడికే వచ్చే విధంగా నేను నిన్ను వదిలిపెట్టా అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. ఒకటి మరోసారి, ఇది నీకు నాకు సంబంధించింది. కాంగ్రెస్ పార్టీ తరఫున మాట్లాడుతున్నా. నిజంగానే నీకు కాంగ్రెస్ పార్టీలో చేరాలని ఉంటే నేను నీకు ఒకటి విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ప్రభుత్వ భూములు
ఎవరివైతే మొన్న గిరిజనులు ఎస్టీ వాళ్ళై జాగాలు తీసుకున్నావో వాళ్ళకేదో అడ్వాన్స్ ఇచ్చి ఎన్నికలకు మునుపు కూడా ఏంటంటే అపార్ట్మెంట్లల్లో గుడిలలకు పోయి అది నీకు ఒక ఆనవాయితీగా మారింది. వాళ్ళకు ఒక 20 లక్షలో 2 కోట్లో 3 కోట్లో కమిట్మెంట్ ఇస్తే ఇగో 5 లక్షలు ఎన్నికలు కాగానే ఇస్తాను, ఎన్నికలు కాగానే ముంచిన విషయము ప్రజలే చెప్తా ఉన్నారని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. ఇవన్నీ మానుకో. మేము ఎప్పుడు కూడా ఎన్నికల్లో రూపాయి పెట్టాను నేను, కానీ 5 సంవత్సరాలు సోషల్ యాక్టివిటీ సొంత డబ్బులు పెట్టి చేస్తాను. అది మొత్తం రాష్ట్రం అంతా తెలుసు. దేనికైనా ఛాలెంజ్ చేస్తా. నువ్వు ఎన్నికలప్పుడు వచ్చి ఖర్చు పెట్టి సమ్మక్క సారక్క సెంట్రల్ ట్రైబల్ యూనివర్సిటీ తాత్కాలిక క్యాంపస్ ను కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ప్రారంభోత్సవం చేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర మంత్రి సీతక్క, మహబూబాద్ ఎంపీ మాలోత్ కవిత, జిల్లా అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడిన కిషన్ రెడ్డి మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలుపుతూ జాకారంలో సమ్మక్క సారక్క ట్రైబల్ యూనివర్సిటీని ప్రారంభించుకోవడం సంతోషకరమన్నారు. 335 ఎకరాలకు గాను 50 ఎకరాలు ఇంకా భూసేకరణ జరగాల్సి ఉందన్నారు. పూర్తి స్థాయిలో భూసేకరణ కాగానే యూనివర్సిటీ భవనాల శాశ్వత నిర్మాణం చేపడతామన్నారు. సమ్మక్క సారక్క సెంట్రల్ యూనివర్సిటీకి హైదరాబాద్ లోని సెంట్రల్ యూనివర్సిటీ మెండర్గా పనిచేస్తుందన్నారు. సమ్మక్క సారక్క సెంట్రల్ ట్రైబల్ యూనివర్సిటీ సంబంధించినటువంటి తాత్కాలిక యూనివర్సిటీ క్యాంపస్ మనం ఈరోజు ఏర్పాటు చేస్తున్నాం. ఎందుకంటే ఈ మధ్యలోనే కేంద్ర ప్రభుత్వము ప్రకటించడం జరిగింది. సంబంధించి ఇంకో కొంత మనకు ల్యాండ్ రావాల్సి ఉంటుంది, చాలా రోజులుగా ఈ యొక్క యూనివర్సిటీ ఎక్కడ పెట్టాలనే విషయంలో స్పష్టత లేకుండా ఉండింది. ఇటీవలనే దానికి సంబంధించి చివరకు ములుగులో నిర్మాణం చేయాలని చెప్పి రాష్ట్రం ప్రతిపాదించింది. దానికి 337 ఎకరాలు ఇవ్వడానికి కూడా అంగీకరించి దాంట్లో ఇంకా 50 ఎకరాలు కొంత యొక్క ఫారెస్ట్ సమస్య ఉంది. ఆ 50 ఎకరాలు కూడా మనకు అంటే సెంట్రల్ యూనివర్సిటీకి మనం ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. అది ఇచ్చినట్లయితే పూర్తి స్థాయిలో పనులు మొదలు పెట్టడానికి అందులో ట్రైబల్ యూనివర్సిటీ ఇక్కడ అనేక రకాల ట్రైబల్ జీవన ఆధారాల విషయంలో రీసెర్చ్ ఉంటుంది, అగ్రికల్చర్ ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా మనము అందరం కలిసికట్టుగా ఉండి అనుకున్నటువంటి 330 ట్రైబల్ యూనివర్సిటీకి అందే విధంగా చర్యలు తీసుకుంటే మరి తొందరగానే ఈ యొక్క వైఎస్ఆర్సీపీ పాలనలో మహిళలకు తీరని అన్యాయం జరిగిందని టీడీపీ నేత నన్నపనేని రాజకుమార్ విమర్శించారు. పెరిగిన ధరలతో మహిళలు ఆర్థికంగా నష్టపోయారని, ఉద్యోగాలు రాక నిరుద్యోగులు, గుంతల రోడ్లతో గర్భిణీలు అనేక ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. మహిళా దినోత్సవం సందర్భంగా మీడియాతో ఆమె మాట్లాడారు. మోటార్ సైకిల్ మీద వెళ్తుంటారు. ఈ రోజున రోడ్లన్నీ కూడా చిన్నాభిన్నం అయిపోయి మహిళలంతా కూడా యాక్సిడెంట్లు అయిపోయి మరణిస్తూ ఉన్నారు. అనేక మంది మహిళలు ప్రయాణాలు చేస్తూ ఉంటారు. ఈ రోజుల్లో కార్ డ్రైవింగ్ నేర్చుకున్నారు వాళ్ళు. అలాగే మరి వాళ్ళు మోటార్ సైకిళ్ళు స్కూటీలు వేసుకుని ప్రయాణం చేస్తూ ఉంటారు. సైకిల్స్ మీద వెళ్తుంటారు, స్కూటర్ల మీద వెళ్తుంటారు, మోటార్ సైకిల్ మీద వెళ్తుంటారు. ఎక్కడ పెట్టినా కూడా రోడ్లన్నీ కూడా అధ్వానంగా ఈ ప్రభుత్వంలో తయారైతే ఎంతోమంది మహిళలు మరణిస్తూ ఉన్నారు. ఇవి కూడా దృష్టిలో పెట్టుకోవాలి. ఒక పక్కన వంట పని చేసుకోవాలన్నా, ఇంటి పని చేసుకోవాలన్నా మహిళలు కుటుంబ భారాన్ని మోయలేని స్థితిలో ఉన్నారు. ఈనాడు ఉద్యోగ అవకాశాలు రాకుండా వెలవల్లాడుతున్నటువంటి మహిళల దుస్థితి ఎక్కడనేది ఒకసారి ఆలోచించాలి. ఈవేళ గంజాయి తాగుతున్న తండ్రులను చూసి ఆ బిడ్డలు కూడా అలవాటు చేసుకుని, ఆ బిడ్డలు కూడా ఆ మత్తుకు అలవాటు పడిపోతే వాళ్ళ తల్లులు ఏ విధంగా గుండె పగిలేలా ఏడుస్తున్నారు. ఇవన్నీ కూడా దృష్టిలో పెట్టుకోవాల్సిన అవసరం ఉంది. కల్తీ మద్యం తాగి రోడ్ల మీద బిడ్డలు పడిపోతే ఆ తల్లులు ఎంత ఏడుస్తున్నారో ఒకసారి గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఈ రోడ్ల మీద గుంతలతోటి యాక్సిడెంట్లు అయి బిడ్డలు మరణిస్తే ఎందుకు గుంటూరు నుంచి తెనాలి కానీ, బెజవాడ నుంచి తెనాలి కానీ నేను బయలుదేరుతుంటే వచ్చేటప్పుడు వెళ్ళేటప్పుడు నడువులు కదిలిపోతున్నాయి. గర్భిణీ స్త్రీలు హాస్పిటల్కి వెళ్ళకుండానే కాన్పులు అయిపోతూ ఉన్నాయి. ఈ సందర్భాన్ని కూడా గుర్తు చేసుకోవాలి కదా. మనం ఏ విధంగా ఇబ్బందులు పడుతున్నారో కూడా గుర్తు చేసుకోవాలి కదా. ఉల్లిపాయల దగ్గర నుంచి, పప్పు దినుసుల దగ్గర నుంచి నిత్యావసర వస్తువుల వరకు విపరీతంగా పెరిగిపోయి ఇబ్బందులు పడుతున్నారు.
మరి ఇటువంటప్పుడు ఈ రేట్లను తగ్గించాల్సిన బాధ్యత ఖచ్చితంగా ఉంది. ఎవరు చేయాలది? రేపు చంద్రబాబు గారు వచ్చాకే జరుగుతుందని నేను భావిస్తున్నాను. అలాగే ఈ గంజాయి ఎప్పుడన్నా మనం విన్నామా? నాకు తెలియదు, ఇంతవరకు నేను ఇన్నాళ్ళు రాజకీయంలో ఉన్నా దరిదాపు 50 సంవత్సరాల నుంచి ఎక్కడ వినలేదు. ఇప్పుడు ఇవాళ ఎక్కడ పట్టినా కూడా ఈ గంజాయి 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 అంటుంటే సీరియస్గా తీసుకోరు. ఎందుకని? తాగి మత్తుగా పడిపోయి ప్రభుత్వ లోపాలను చెప్పకుండా ఉండటానికా, లేకపోతే జీవితాన్ని నాశనం అయిపోయినా చూస్తూ ఊరుకున్నారా ఏంటిది? కాబట్టి ఇవన్నీ కూడా ఆలోచించాలని చెప్పి కోరుతా ఉన్నాను. ఈ రోజున రోడ్లన్నీ కూడా చిన్నాభిన్నం అయిపోయి మహిళలంతా కూడా యాక్సిడెంట్లు అయిపోయి మరణిస్తూ ఉన్నారు. అనేక మంది మహిళలు ప్రయాణాలు చేస్తూ ఉంటారు. ఈ రోజుల్లో కార్ డ్రైవింగ్ నేర్చుకున్నారు వాళ్ళు. అలాగే మరి వాళ్ళు మోటార్ సైకిళ్ళు స్కూటీలు వేసుకుని ప్రయాణం చేస్తూ ఉంటారు. సైకిల్స్ మీద వెళ్తుంటారు, స్కూటర్ల మీద వెళ్తుంటారు, మోటార్ సైకిల్ మీద వెళ్తుంటారు. ఎక్కడ పెట్టినా కూడా రోడ్లన్నీ కూడా అధ్వానంగా ఈ ప్రభుత్వంలో తయారైతే ఎంతోమంది మహిళలు మరణిస్తూ ఉన్నారు. ఇవి కూడా దృష్టిలో పెట్టుకోవాలి. ఒక పక్కన వంట పని చేసుకోవాలన్నా, ఇంటి పని చేసుకోవాలన్నా మహిళలు కుటుంబ భారాన్ని మోయలేని స్థితిలో ఉన్నారు. ఈనాడు ఉద్యోగ అవకాశాలు రాకుండా వెలవెల్లాడుతున్నటువంటి మహిళల దుస్థితి ఎక్కడనేది ఒకసారి ఆలోచించాలి. ఈవేళ గంజాయి తాగుతున్న తండ్రులను చూసి ఆ బిడ్డలు కూడా అలవాటు చేసుకుని ఆ బిడ్డలు కూడా ఆ మత్తుకు అలవాటు పడిపోతే వాళ్ళ తల్లులు ఏ విధంగా గుండె పగిలేలా ఏడుస్తున్నారు. ఇవన్నీ కూడా దృష్టిలో పెట్టుకోవాల్సిన అవసరం ఉంది. కల్తీ మద్యం తాగి రోడ్ల మీద బిడ్డలు పడిపోతే ఆ తల్లులు ఎంత ఏడుస్తున్నారో ఒకసారి గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఈ రోడ్ల మీద గుంతలతోటి యాక్సిడెంట్. వచ్చే సార్వత్రిక ఎన్నికలలో టీడీపీ జనసేన కూటమికి అధికారం ఖాయమని, కూటమి ప్రభుత్వం ఏర్పడిన అనంతరం రాష్ట్రంలో అభివృద్ధి సంక్షేమాన్ని పరుగులు పెట్టించడం డబుల్ ఖాయమని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ పేర్కొన్నారు. టీడీపీ ప్రభుత్వ కాలంలో వైఎస్ఆర్సీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత జరిగిన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలపై బహిరంగ చర్చకు నేను సిద్ధంగా ఉన్నానని, జగన్ సిద్ధంగా ఉన్నాడా అని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ సవాల్ విసిరారు. 3,000 ఇళ్లు కూడా ఈ చంద్రబాబు నాయుడు గారు మహిళలకి దీపం పథకం తీసుకొచ్చారు. తల్లి ఆలోచించండి, తల్లికి చెల్లికి న్యాయం చేయలేని వ్యక్తి మనకి న్యాయం చేస్తాడా అని ఆలోచించమంటున్నా. ఇంకా సంక్షేమం గురించి మాట్లాడుతున్నాడు ఈయన. మై డియర్ జగన్, భారతదేశానికి సంక్షేమం పరిచయం చేసిన వ్యక్తి అన్న ఎన్టీఆర్. ఆనాడు ఆస్తుల్లో మహిళలకి సమాన హక్కు కల్పించారు. అంతెందుకు, నువ్వు 10th క్లాస్ పేపర్ దొంగిలించే సమయంలో చంద్రబాబు నాయుడు గారు డ్వాక్రా సంఘాలు ఏర్పాటు చేశారు. మీ ఇంట్లో నిన్ను భరించలేక బెంగళూరుకి తరిమేసినప్పుడే చంద్రబాబు నాయుడు గారు మహిళలకి దీపం పథకం తీసుకొచ్చారు. నిన్నగాక మొన్న నువ్వు చంచల్ గూడ జైల్లో ఉన్నప్పుడే బాబు గారు పసుపు కుంకం, తల్లి బిడ్డ ఎక్స్ప్రెస్ ఇలా అనేక సంక్షేమ కార్యక్రమాలు మహిళలకు అందజేశారు. ఇంకా ఈయన చేసిన మోసాల గురించి కూడా చెప్పాలి తల్లి. ఎన్నికల ముందర ఏం చెప్పాడు తల్లి? సంపూర్ణ మద్యపాన నిషేధం చేసిన తర్వాతనే మీ ఓట్లు అడుగుతా అన్నాడు. సంపూర్ణ మద్యపాన నిషేధం చేశాడు తల్లి. ఆ హామీ గోవిందా గోవిందా. ఇంకొక హామీ ఇచ్చాడు, 45 సంవత్సరాల వయసు నిండిన ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ మహిళలకి పెన్షన్ ఇస్తాన్నాడు. ఏమైందా హామీ? గోవిందా గోవిందా. 3 హామీ కూడా ఇచ్చాడండి. ఏంటది? ఇంట్లో ఎంతమంది బిడ్డలుంటే అంతమంది బిడ్డలకి అమ్మఒడి ఇస్తాన్నాడు. ఏమైందా హామీ? గోవిందా గోవిందా. ఆడపిల్ల శవంతో రాజకీయం చేసి ప్రజలను మభ్యపెట్టి 1% ఆగమాగం చేసి అధికారంలోకి వచ్చారని కాంగ్రెస్ ప్రభుత్వంపై బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఫైర్ అయ్యారు. జీవో నెంబర్ 3ను రద్దు చేయాలంటూ హైదరాబాద్ ఇందిరా పార్క్ దగ్గర చౌక్ దగ్గర ఆమె ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా కవిత మాట్లాడుతూ, ఇవాళ మనకు 2 పండుగలు, ఒకటి మహిళా దినోత్సవం, మరొకటి శివరాత్రి. ఈ రోజు మహిళల కోసం ధర్నా చేయడం పుణ్యమే అన్నారు. మహిళా లోకంలో చదువుకునే వాళ్లు తక్కువ అంటే సర్కారీ నౌకరీ సంపాదించే వాళ్లు మరీ తక్కువగా ఉంటారని చెప్పారు. 1996లో పివి నరసింహారావు మహిళల కోసం విద్యలో 33% రిజర్వేషన్ కల్పించారని తెలిపారు. కేసీఆర్ ప్రభుత్వంలో మహిళలకు 33% రిజర్వేషన్ అమలు చేశారని ఆమె పేర్కొన్నారు. కొత్త ప్రభుత్వం వస్తే పాత ప్రభుత్వంలోని తప్పులను సరిచేసి ప్రజలకు మంచి చేయాలి, కానీ కాంగ్రెస్ అలా చేయడం లేదని మండిపడ్డారు కవిత. రాజ్యాన్ని కాపాడుకోవడానికి రాణి రుద్రమదేవి చేసినటువంటి పోరాటం కావచ్చు, ఇటువంటి మహిళలు, ఇటువంటి ఆడబిడ్డలు మనందరికీ కూడా స్ఫూర్తిగా నిలవాలి. వారి స్ఫూర్తితోని మనందరం కూడా కదం తొక్కి ముందుకు కదిలి తెలంగాణ మహిళల యొక్క హక్కులను కాపాడుకోవాలని చెప్పి ఈ సందర్భంగా మహిళల అభ్యున్నతి కోసం, మహిళల హక్కుల కోసం
ఆ పోరాటం కోసం మనందరం కూడా పునరంకితం కావాలని చెప్పి అందరికీ పిలుపునిస్తూ తెలంగాణ ఆడబిడ్డలందరికీ కూడా మహిళా దినోత్సవం అంటేనే మన హక్కులను కాపాడుకునేటటువంటి ఈ రోజును అందరం కూడా స్మరించుకోవాలి, సంబరంగా జరుపుకోవాలి, అవసరమైతే పోరాట స్ఫూర్తిని నింపుకొని ముందుకు కదలాలని కోరుకుంటూ మళ్ళీ ఒక్కసారి తెలంగాణ ఆడబిడ్డలందరికీ కూడా మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. మరి మహిళల అభ్యున్నతి కోసం ఈ రాష్ట్రంలో ముందడుగేసినటువంటి మన నాయకుడు కేసీఆర్ గారిని అనునిత్యం వారు చేసినటువంటి పనులను నిలుపుకుంటూ నిలబెట్టుకుంటూ ఆ స్ఫూర్తితోని ముందుకు కదులుదామని పిలుపునిస్తూ అందరికీ కూడా మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. థ్యాంక్ యూ. జై తెలంగాణ, జై తెలంగాణ. మహిళల ఐక్యత, మహిళల ఐక్యత. జై తెలంగాణ, జై కేసీఆర్. సావిత్రిబాయి పూలే లాంటి వైసీపీ నాయకుడు ఏపీ ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ పోసాని కృష్ణమురళి టీడీపీ అధినేత చంద్రబాబుపై మరోసారి విరుచుకుపడ్డారు. కాపులకు పవన్ కళ్యాణ్ మోసం చేస్తున్నారని తీవ్ర విమర్శలు చేశారు. హైదరాబాద్ లో మీడియా సమావేశాన్ని నిర్వహించి కాపు కులస్తుల కోసమే మీడియా సమావేశాన్ని నిర్వహిస్తున్నట్లు ప్రత్యేకంగా వెల్లడించారు. చూశారుగా వంగవీటి మోహన రంగ అప్పట్లో ఎమ్మెల్యే, కాపుల ఆశాజ్యోతి, మాలాంటి వాళ్ళందరికీ అది అందరికీ తెలుసు. రంగా గారు అబ్బాయి తెలుసు, ఆ అబ్బాయి క్లిప్పింగ్స్ ఇప్పుడు ఉన్నాయి, పెద్ద పెద్ద వాళ్ళందరూ తెలుసు, ఆంధ్రలో ప్రతి వాడికి తెలుసు. 1988లో ఆయన ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు కృష్ణా జిల్లా, గుంటూరు జిల్లా, ఈస్ట్ గోదావరి జిల్లా, వెస్ట్ గోదావరి జిల్లా, ప్రకాశం, ఈ 5 జిల్లాల్లో దగ్గర దగ్గర 60 నుంచి 70 ఎమ్మెల్యే సీట్లు ఉంటే ఆ 5 జిల్లాలకి ఈ 60-70 ఎమ్మెల్యేలకు ఈ రంగా గారే ప్రభావితం చేసేవాళ్ళు. ఆ 5 జిల్లాల్లో ఎన్టీ రామారావు కంటే మహా గొప్ప నాయకుడు రంగా గారు. ఈ రంగా గారు బతికితే ఈ 5 జిల్లాల్లో ఎమ్మెల్యే సీట్లు ప్రభావితం చేస్తే మనకు రాజకీయ భవిష్యత్తు ఉండదు, ఇతను చంపాల్సిందే అని కంకణం కట్టుకున్నాడు నారా చంద్రబాబు నాయుడు. అప్పటి నుంచి ఆ ప్రభుత్వ యంత్రాంగం కానీ పెద్దలు కానీ మరొకరు కానీ రంగా గారిని ఎంత హింసించారో జర్నలిస్టు అందరికీ తెలుసు. జాన్వీ సింగ్ మొట్టమొదటి నేషనల్ క్రియేటర్స్ అవార్డు అందుకున్న యువతి. ప్రధాని మోదీ చేతుల మీదుగా న్యూఢిల్లీ భారత్ మండపంలో జాన్వీ సింగ్ హెరిటేజ్ ప్యాకేజ్ ఐకాన్ అవార్డును శుక్రవారం అందుకున్నారు. ఈ సందర్భంగా ఓ ఆసక్తికర సన్నివేశం చోటు చేసుకుంది. ప్రధాని మోదీ కాళ్లకు మొక్కిన జాన్వీ సింగ్ ను మోదీ వద్దంటూనే ఆయన కూడా ప్రతిగా కాళ్లు మొక్కారు. దేశ ప్రధానితో ప్రశంసలు అందుకున్న జాన్వీ యు ఆర్ గ్రేట్ అని నెటిజన్లు మెచ్చుకున్నారు. ఈ అవార్డు పొందిన వారిలో గ్రీన్ ఛాంపియన్ విభాగంలో పంక్తి పాండే, ఉత్తమ స్టోరీ టెల్లర్ గా కీర్తిగా గోవిందస్వామి, కల్చర్ అంబాసిడర్ ఆఫ్ ది ఇయర్ అవార్డు గాయని మైత్రి ఠాకూర్, టెక్ కేటగిరీలో ఉత్తమ క్రియేటర్ గా గౌరవ్ చౌదరి, ఫేవరెట్ ట్రావెల్ క్రియేటర్ గా కమియాజాని అవార్డులను అందుకున్నారు. With unique perspective, gaining popularity for our engaging approach to Indian history. ओहो बाबा पैर नहीं देखिए, वैसे पॉलिटिक्स में पता नहीं देश में परंपरा बन गई, लोग पैर छूते हैं. कला जगत में पैर छूना उसका भाव अलग है, लेकिन मैं बहुत डिस्टर्ब हो जाता हूँ. और उसमें भी जब कोई बेटी. Thank you, sir. मैं सुनना चाहूंगा आपके विषय में कुछ. I'm sorry, मुझे हिंदी समझ कर सकती हूँ, बट बोलने के लिए थोड़ा मुश्किल है. आपको जो मर्जी पड़े बोलो. ये देश बहुत बड़ा है, किसी न किसी कोने में तो आपको सुनने वाला मिल ही जाएगा. Ellarku vanakkam. I would really like to appreciate our Honorable Prime Minister for the fact that he have. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. తెలుగు రాష్ట్రాలలో ఘనంగా శివరాత్రి వేడుకలు, భక్తులతో కిటకిటలాడిన క్షేత్రాలు.
క్లైమాక్స్ కి చేరిన టీడీపీ జనసేన బీజేపీ పొత్తు, ఢిల్లీలో సీట్లపైన జోరుగా చర్చలు. ఓల్డ్ సిటీ మెట్రో రైల్ ప్రాజెక్టుకు శంకుస్థాపన చేసిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఎన్నికలొచ్చినప్పుడే రాజకీయాలు, తర్వాత అభివృద్ధిపై దృష్టి అని వెల్లడి. ఐఎంజీ భూముల వ్యవహారాన్ని తిరగదోడిన సజ్జల. వైఎస్ ఔదార్యంతో చంద్రబాబు బతికిపోయారని వ్యాఖ్యలు. వైఎస్ తలుచుకుని ఉంటే చంద్రబాబు ఊచలు లెక్కబెట్టేవారని వెల్లడి. మల్లారెడ్డిని కాంగ్రెస్ పార్టీలోకి రానిచ్చేది లేదన్న మైనంపల్లి హనుమంతరావు. అన్యాయంగా దోచుకున్న సొమ్మును తిరిగి ఇస్తేనే పార్టీలో చేర్చుకుంటామని వెల్లడి. దగ్గరుండి మల్లారెడ్డి అక్రమ భవనాలను కూల్చివేయిస్తానన్న కాంగ్రెస్ నేత. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి N24 న్యూస్.